ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే, ముందుగా ఈ మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించినట్టయితే, వీరికి మకర రాశి వారికి 3వ స్థానంలోను శని, 5వ స్థానంలోను గురువు, అదేవిధంగా వీరికి ముఖ్యంగా 7వ స్థానంలోను అదేవిధంగా 8వ స్థానంలోను శుక్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. 8, 9 స్థానాల్లో రవి బుధుల యొక్క సంచారం అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కుజుని యొక్క సంచారం కనుక చూసుకున్నట్టయితే 9వ స్థానంలోను 10వ స్థానంలోను కుజుని యొక్క సంచారం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. ఇది స్థూలంగా ఉన్నటువంటి వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా చేసుకొని మనము ఫలితాలు కనుక చూసినట్టయితే, ఈ మకర రాశి వారికి ముఖ్యంగా శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. శుక్రుని వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ధనవంతురాలైనటువంటి వారు పార్ట్నర్స్గా వచ్చేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుటుంబంలో ఆనందంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది, తృప్తికరమైనటువంటి భోజనం అనేది ఉంటుంది. వృత్తికి పనిచేసే చోట కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సంతానం వల్ల ఆనందం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు చూసినట్టయితే శని వల్ల చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. శని 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా సాడేసాతి అయిపోయింది కాబట్టి వీరికి శని వల్ల మంచి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందుకెళ్తారు, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలత అనేది మనకు అధికంగా గోచరిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే వీరికి పనిచేసే చోట వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మకర రాశి వారికి ఈ మాసంలో అనుకూలత అధికంగా ఉంది అని మనము చెప్పవచ్చు. రెండవ భాగంలో షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకోకుండా వీరికి ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు మనకి మకర రాశి వారికి రెండవ భాగంలో ముఖ్యంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇన్ని రోజుల వరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు ఇప్పుడు పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి మంచి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. కుజును వల్ల కాస్త ఇబ్బంది మనకు కనిపిస్తుంది. అయితే పనిచేసే చోట కూడా కాస్త ప్రెషర్ అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి 8వ స్థానంలోనూ 9వ భావంలోనూ సంచారం చేస్తున్నాడు. పెద్దలతో హై స్టేటస్లో ఉన్న వారితో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్టయితే వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మానసికంగా కాస్త చింత చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఈ మకర రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. సేవింగ్స్లో కూడా ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సేవింగ్స్ ఖర్చు చేసేటప్పుడు కాస్త 1-2 సార్లు ఆలోచించి ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. రాహు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనలాభం కలుగుతుంది. కాకపోతే
మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కటువుగా మాట్లాడకుండా ఉండడం అనేది మంచిది. సమయానుకూలంగా మాట్లాడి తద్వారా మీ యొక్క పనులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు ఈ మాసంలో ఏదైతే మనము సెప్టెంబర్ మాసం అనుకుంటున్నామో సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి, శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు మనకి వస్తాయి. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివ పార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా
కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీనరాశి వారు శివలింగాన్ని ఆరాధించండి, శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా 12 రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.